హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనము 2BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్గా ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అనేది మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ఫ్లాట్ వచ్చేసి రిసీనస్ కయాన్ బాచ్పల్లిలో ఉందండి. ఏ బ్లాక్లో ఉంది, 6th ఫ్లోర్లో ఉందన్నమాట ఈ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1388 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ అండి. ఇది 2BHK ఫ్లాట్. సింపుల్గా మినిమలిస్టిక్గా గ్రాండ్ డిజైన్స్ అనేది ఈ ఫ్లాట్లో మనము ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను క్లియర్గా A to Z ఎక్కడెక్కడ మనము వర్క్ చేసామనేది మీకు క్లియర్గా నేను డీటెయిల్స్ ఇస్తాను. చూసుకోవచ్చు, మెయిన్ డోర్కి మనము ఇక్కడ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము ఒక ఆర్చ్ లాగా మెయిన్ డోర్కి ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము డార్క్ వుడెన్ కలర్ లామినేట్ వాడడం జరిగింది, మ్యాట్ ఫినిష్లో వాడడం జరిగింది అనమాట. దీనికి ఈ విధంగా మనము గోల్డెన్ టీపర్టీస్ పెట్టాము, 9mm థిక్నెస్ ఉన్న గోల్డెన్ టీపర్టీస్ పెట్టాము. ఇటుపక్క అండ్ ఇటుపక్క కూడా మనం ఒక 3 గోల్డెన్ టీపర్టీస్ పెట్టడం జరిగింది. చూసుకుంటే లెడ్జ్ కూడా ఇచ్చామండి. లెడ్జ్లో కూడా మనము 2 వాట్ స్పాట్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ విధంగా లెడ్జ్ అనేది మనకు కనపడుతుందో చూడొచ్చు. సో చూసుకోవచ్చు, ఈ షూ ర్యాక్ మనము 4x3 సైజులో చేసామండి. ఇక్కడ ఈ షూ ర్యాక్ మనము ఏం వాడామంటే డార్క్ గ్రే కాంబినేషన్ ఉన్న హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగింది అనమాట ఈ షూ ర్యాక్లో. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక సిట్అవుట్ కూడా ఇచ్చాము షూ ర్యాక్కి. ఈ విధంగా మనము కూర్చొని షూస్ కానీ ఏదన్నా ఫుట్వేర్ కానీ మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సిట్అవుట్ కింద కూడా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ కూడా మన షూ ర్యాక్ స్టోరేజ్ ఇచ్చాము, 3 షెల్ఫ్ స్టోరేజ్ ఇచ్చాము. చూసుకుంటే ఇక్కడ వెంట్స్ కూడా ఇచ్చాము అనమాట షూ ర్యాక్కి. సో షూ ర్యాక్ పైన మనం ఏం చేసామంటే ఈ విధంగా ఒక గ్రనైట్ ట్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు గ్రనైట్ ట్యాప్ ఏ విధంగా ఉంది ఇక్కడ ఇచ్చి మనం ఇది కూడా సేమ్ ఫ్యాక్టరీ నుంచే మనము తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరిగింది గ్రనైట్ ట్యాప్. అందుకే ఈ విధంగా ఈ నీట్ ఎడ్జ్ బైండింగ్స్ అనేది ఎడ్జెస్ అనేది ఉన్నాయన్నమాట. టోటల్ నీట్ ఎడ్జెస్ అనేది మనకి ఇక్కడ షూ ర్యాక్లో కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము లివింగ్ రూమ్లో ఉన్నామండి. సో లివింగ్ రూమ్లో చూసుకుంటే టోటల్ ప్లెయిన్ సీలింగ్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ ప్లెయిన్ సీలింగ్లో మీరు చూసుకుంటే ఓన్లీ మనము 5 ఇంచ్ డీప్ మాత్రమే పెట్టాము. ఒరిజినల్గా మనకి ఏదైతే కాంక్రీట్ సీలింగ్ ఉందో కాంక్రీట్ సీలింగ్ నుంచి మనము జిప్సన్ సీలింగ్ జస్ట్ ఇన్నర్గా మనం ఓన్లీ 5 ఇంచ్ మాత్రమే స్పేస్ తీసుకొని మనం చేయడం జరిగింది. కేవలం కారణం ఏంటంటే ఈ రిసీనస్ కయాన్లో ఏంటంటే మనకి టైల్ నుంచి సీలింగ్ 9 ఫీటే ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ డిజైన్స్ అనేది మనం చేస్తే సీలింగ్ అనేది కిందకు వచ్చేస్తుంది, ఫ్యాన్ అనేది మనకి ఎక్కడ చేతికి తాకుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్లో మనము ఓన్లీ ప్లెయిన్ సీలింగ్ అనేది చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు టోటల్ ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. ఈ విధంగా రెక్టాంగిల్లో ఒక ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. విత్ 6 సీలింగ్ లైట్స్ ఇచ్చాము. మనము రౌండ్ ఎల్ఈడి లైట్స్ అనేది 6 ఇచ్చామన్నమాట ఈ ప్రాజెక్ట్లో మనము. సో మనము సెయింట్ గోబిన్ జిప్ రాక్ బోర్డ్తోనే సీలింగ్ చేసామండి. అల్ట్రా బ్రైట్ ఛానల్స్ ఇక్కడ ఫినోలెక్స్ వైరింగ్తో విప్రో లైట్స్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఈ హాల్ చాలా పెద్దగా ఉండడంతో 2 ఫ్యాన్ ప్రొవిజన్ అనేది ఇక్కడ వచ్చిందండి. సో ఫ్యాన్కి మధ్యలో మనము ఈ విధంగా షాంగ్లర్ అనేది ఇచ్చాము. సో తర్వాత మనం చూసుకుంటే లివింగ్ రూమ్లోనే మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఎక్కడైతే వాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి వరకు మనము ఫుల్ వాల్ టైల్ నుంచి సీలింగ్ వరకు మనము టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ టీవీ యూనిట్లో చూసుకోవచ్చు బ్యాక్ ఆఫ్ ద ప్యానల్ లైక్ ఇక్కడ మనము కింద బేస్ యూనిట్ ఒక స్టోరేజ్ యూనిట్ ఇచ్చాము, ఒక 2 డ్రా ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు ఒక డ్రా ఏమో ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇంకో డ్రా ఏమో లెఫ్ట్ అండ్ రైట్ ఒక డ్రా ఇచ్చాము. మిడిల్ యూనిట్ వచ్చేసి ఈ విధంగా మనము ప్రొఫైల్ షట్టర్తో మనము ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇందులో మనము టీవీకి సంబంధించిన రిమోట్ యాక్సెస్ గురించి ఎలాంటి డివైస్ పెట్టుకున్నా కూడా గ్లాస్ కాబట్టి రిమోట్ అనేది యాక్సెస్ అనేది అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఒక బేస్ యూనిట్లో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకుంటే టీవీ యూనిట్లో 2A2 కలర్ కాంబినేషన్ మనం ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మ్యాట్ వుడెన్ కలర్ కాంబినేషను, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ హై గ్లాస్ ఫాస్టీ వైట్ అనేది మనం వాడడం జరిగిందనమాట. సో ఒక బేస్ యూనిట్ పైన ఈ విధంగా మనం ఒక లెడ్జ్ ఇచ్చామండి. చూసుకోవచ్చు
ఈ విధంగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి లెడ్జ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టాప్ యూనిట్ ఏం చేసామంటే టోటల్ ప్యానలింగ్ యూనిట్ ఇచ్చామండి. ఇక్కడ ఈ ప్యానల్ యూనిట్లో 2 feet సంబంధించిన ర్యాప్టర్స్ ఇచ్చాము. సీలింగ్ అనమాట. దీన్ని ర్యాప్టర్స్ అంటారు, లోవర్స్ కూడా అంటారు. సో ఇవి మనము సీలింగ్ వరకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే చూసుకోవచ్చు మీరు ఈ బేస్ యూనిట్ నుంచి టిల్ సీలింగ్ వరకు మనం ఇవ్వడం జరిగింది. సో ఈ యూనిట్లో ఏం చేసామంటే మనము ఇక్కడ టీ పట్టీస్తో ఇట్లా ప్యారలల్గా మనము డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. పైన కూడా మనము ఇంకొక లెడ్జ్ అనేది ఈ టీ యూనిట్లో ప్రొవిజన్ ఇచ్చాం. ఆ లెడ్జ్ ఏంటంటే ఇంకేదన్నా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏదైనా అవార్డ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ పెట్టుకోవడానికి గురించి పైన కూడా మనం ఒక లెడ్జ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము డైనింగ్ అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. ఇది యాక్చువల్గా డైనింగ్ అండ్ కిచెన్ రెండు కంబైన్గానే ఉంది. సో మనము కిచెన్ అనేది ఏ విధంగా చేసామో ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట నేను. సో మీరు చూసుకోవచ్చు కిచెన్లో మనము 2 color కాంబినేషన్ యూజ్ చేసాము. ఒకటి వచ్చేసి స్కై బ్లూ అండి, ఇంకోటి వచ్చేసి ఫాస్టీ వైట్. మొత్తం హై గ్లాసే యూజ్ చేసాము ఈ ప్రాజెక్ట్లో. మొత్తం మనము ఎక్సెప్ట్ టీవీ యూనిట్లో ఏదైతే వుడెన్ కలర్ ఉందో అది తప్ప ప్రతిదీ మనము హై గ్లాస్ లామినేట్ అనేది వాడడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైతే ఈ కలర్ కనిపిస్తుందో అది అక్రిలిక్ అనుకోవచ్చు మీరు. ఇది అక్రిలిక్ కాదండి, హై గ్లాస్ లామినేట్ అనమాట. పేపర్ లామినేట్ ఇది, హై గ్లాస్ లామినేట్ అనమాట ఇది. కానీ మనకి అక్రిలిక్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే మన దగ్గర హై గ్లాస్లో కూడా అక్రిలిక్ ఫీల్ వచ్చే లామినేట్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. అవి మనము కిచెన్లో సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట కస్టమర్కి. సో మీరు చూసుకోవచ్చు బేస్ యూనిట్ ఎల్ షేప్లో మనం ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్నర్ వచ్చేసి మనము విక్కర్ బాస్కెట్ ఇచ్చామండి. పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో విక్కర్ బాస్కెట్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనము ఒక డోర్ ఇచ్చి అడిషనల్ స్టోరేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనము ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఒక షింక్ ప్రొవిజన్ ఇచ్చామండి. మనం షింక్ ప్రొవిజన్ ఇచ్చి ఇక్కడ సపరేట్గా స్టోరేజ్ ఇచ్చాము. ఎందుకంటే స్టోరేజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి కిచెన్ యూనిట్లో షింక్ యూనిట్ స్టోరేజ్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవడం కోసం ఈ విధంగా మనము మధ్యలో ఉన్న షెల్ఫ్కి ఈ విధంగా హోల్ పెట్టి కింద పైన ఉన్న స్టోరేజ్ కూడా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఒక బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. 3 స్టోర్ బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. ఎస్ఎస్లో ఇచ్చాము అనమాట ఇది. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఒక ప్లెయిన్ బాస్కెట్ ఇచ్చామన్నమాట. ఇది కూడా మనము ఎస్ఎస్లో ఇచ్చాము. SS 304 దీని గ్రేడ్ అండి. కంపెనీ వచ్చేసి బటర్ఫ్లై కంపెనీ అనమాట. టోటల్ బాస్కెట్స్ మనము బటర్ఫ్లై కంపెనీలోనే యూజ్ చేస్తాం అనమాట. బటర్ఫ్లై కంపెనీ. అండ్ హార్డ్వేర్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో మనము ఎప్కో హార్డ్వేర్ వాడడం జరిగిందన్నమాట. ఎవ్రీథింగ్ ఎప్కో హార్డ్వేర్ వాడాము. వుడ్ కూడా మనము ప్లైవుడ్ BWP 710 గర్జన్ క్వాలిటీ మనం ఈ ప్రాజెక్ట్లో వాడడం జరిగింది. సో కార్నర్ చూసుకుంటే కార్నర్ కూడా మనము ఈ విధంగా 2 డోర్లు ఒకేసారి మనకి ఓపెన్ అయ్యే ప్రొవిజన్ ఇచ్చామండి. చూసుకోవచ్చు మనం ప్రతిదీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. 2 సిలిండర్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్న స్టోరేజ్లో కూడా క్లియర్గా మనకు చూసుకోవచ్చు. నీట్గా మనము స్టోరేజ్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఈ క్లోజింగ్ కూడా చూడండి ఏ విధంగా క్లోజ్ అవుతుందో డోరు. ఫినిషింగ్ కూడా చూడండి ఏ విధంగా మనకి నీట్గా కనిపిస్తుందో ఇక్కడ. సో ఈ కార్నర్ ఈ డోర్కి ఈ విధంగా మనం డిజైన్ చేస్తే ఇన్నర్ స్టోరేజ్ అనేది మనకి ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనము 2 డ్రాప్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనం టాండమ్స్ ఇచ్చాము. టాండమ్స్లో కూడా మనము లీ స్మార్ట్ ఎప్కో కంపెనీ వాడి నుంచే వాడడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ కట్లరీ గురించి ఒక టాండమ్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి ఏదైనా బాల్స్ కానీ తాలీస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ సపరేట్ ప్రొవిజన్ అనేది ఈ కింద ఇవ్వడం జరిగిందనమాట. సో మనము గ్రానైట్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఈ కిచెన్ ఏ విధంగా ఉందనేది మీకు ఈ పక్కన క్లిప్లో చూపిస్తాను. ఈ పక్కన క్లిప్లో మీరు చూడొచ్చు. ఇంతకుముందు ఇక్కడ ఎలాంటి గ్రానైట్ బేస్మెంట్ కానీ ఎలాంటిది లేదు. సో మనకి ఎంటీ వాల్స్ ఇచ్చారనమాట. ఇలాంటి టైల్ కూడా లేదనమాట. ఎంటీ వాల్స్ ఇవ్వడం జరిగింది. మనమే కింద బేస్ యూనిట్ చేసుకొని ఈ విధంగా గ్రానైట్ అనేది మనం ఇచ్చాం. చూసుకోవచ్చు మీరు ఈ విధంగా ఎల్ షేప్లో గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ ఎల్ షేప్లో టైల్ కూడా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ గ్రానైట్ వచ్చేసి మనం టోటల్ ఫ్యాక్టరీలో మేడ్ చేయించామన్నమాట. ఈ గ్రానైట్ వచ్చేసి మనకి జెడ్ బ్లాక్లో వస్తుంది. సో ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు. కార్నర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఎడ్జ్ అయ్యి ప్లస్ పాలిష్ అయ్యి వచ్చున్నాయో చూడండి. ప్రతిదీ జాయింట్స్ కూడా అంత క్లియర్గా మీకు కనిపించవు ఎందుకంటే ఇది ఫ్యాక్టరీలో మేడ్ అయ్యి ఉంది కాబట్టి. పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే గ్రానైట్ వర్క్ చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ఫ్యాక్టరీలో మేక్ చేసుకొని తీసుకొచ్చుకుంటే. సో హ్యాండ్ మేడ్ చేసే గ్రానైట్ వర్క్ చాలా ఫినిషింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది మనం జెడ్ బ్లాక్లో ఇచ్చిన గ్రానైట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇప్పుడు మనం ఓవర్ హెడ్ చూసుకుంటే కిచెన్ ఓవర్ హెడ్ చూసుకుంటే ఈ పొజిషన్లో మనము
చిమ్నీకి ఈ వాల్లో మనము ఇక్కడ వరకు ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో చిమ్నీ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఈ సైడ్ వాల్ ఏం చేసామంటే ఈ వన్ సైడ్ వాల్ మనము యూటిలైజ్ చేసుకోవడం జరిగింది టోటల్ ఓవర్ హెడ్ యూనిట్ కోసం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డోర్ స్టోర్ అడిషనల్గా ఒక క్యాబినెట్ ఇచ్చాము విత్ హై గ్లాస్ లామినేట్ డోర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే హైడ్రాలిక్ స్టోరేజ్ లిఫ్ట్ అప్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనము అల్యూమినియం ప్రొఫైల్ సెటర్స్లో ఇచ్చామండి. ఈ అల్యూమినియం ప్రొఫైల్ సెటర్స్లో కూడా మనము టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనేది వాడడం జరిగిందనమాట విత్ బ్లాక్ కలర్ అల్యూమినియం ప్రొఫైల్ అనమాట. ఈ పక్కన చూసుకుంటే మనము వాటర్ ప్యూరిఫైయర్ కోసము ప్రొవిజన్ ఇచ్చామండి. టోటల్ ఈ యూనిట్ మొత్తం మనము కేవలం వాటర్ ప్యూరిఫైయర్ కోసమే పెట్టడం జరిగిందనమాట. తర్వాత లాఫ్ట్ చూసుకుంటే ప్రతిదీ మనం డోర్ ప్రొవిజన్ ఇచ్చి హ్యాండిల్స్ కూడా మనము ఇవ్వకుండా నాబ్స్ ఇవ్వడం జరిగింది లాఫ్ట్లో. ప్లస్ ఎల్ షేప్లో లాఫ్ట్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో మీకు ఒకటి చెప్పడం నేను మర్చిపోయాను ఇందాక మనం బేస్ యూనిట్ మాట్లాడుకున్నప్పుడు. మీకు బేస్ యూనిట్లో ఎక్కడ మీకు హ్యాండిల్ అనేది కనిపించడం లేదు. కారణం ఏంటంటే మనము బేస్ యూనిట్లో హ్యాండిల్ వాడలేదండి. మన బేస్ యూనిట్ హ్యాండిల్లెస్ కిచెన్ చేయడం జరిగింది. హ్యాండిల్లెస్ కిచెన్ కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఎల్ గోలా అనే ఒక హార్డ్వేరు, సి గోలా అనే ఒక హార్డ్వేర్ యూజ్ చేసి మనం దీన్ని హ్యాండిల్లెస్ కిచెన్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనము డైనింగ్ అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట ఇది. ఇందులో మనము సీలింగ్ చేయడం జరిగింది. ఈ సీలింగ్ను కూడా మనము సేమ్ లివింగ్ రూమ్లో ఏ విధంగా మనము 5 ఇంచ్ డీప్ పెట్టుకొని చేసుకున్నామో ఇక్కడ కూడా అలానే చేసుకున్నామండి. ఇక్కడ కూడా అలానే చేసుకొని ఇలా ప్రొఫైల్ లైట్తో మనము సీలింగ్ అనేది ఇట్లా మార్చుకున్నాం అనమాట, డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా ప్యారలల్ లైన్స్ ఇచ్చాను. ఇక్కడ మన కిచెన్లో 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాము. ఇక్కడ డైనింగ్లో కూడా ఒక టూ ప్యారలల్ లైన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత రౌండ్ సీలింగ్ లైట్స్ వచ్చేసి మనము 6 వాడడం జరిగింది. ఇక్కడ కిచెన్ అండ్ డైనింగ్లో 6 LED లైట్స్ అనేది మనము వాడడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము కిచెన్ డైనింగ్లో ఉన్నాం కదా, కిచెన్ డైనింగ్లోనే మనం ఒక పూజా మందిర్ అనేది మనం చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. ఈ పూజా మందిర్ వచ్చేసి మనము అప్ టు 7 feet చేయడం జరిగింది, 30 inches చేయడం జరిగింది నియర్లీ మనము. సో ఈ పూజా మందిర్లో మనం ఏ విధంగా డిజైన్ చేసామో ఇప్పుడు మనం చూడొచ్చు. సో పూజా మందిర్ వచ్చేసి టోటల్ మనము వుడెన్ కలర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎక్సెప్ట్ డోర్స్ వచ్చేసి మనము టఫ్ అండ్ డోర్స్ వాడడం జరిగింది, గ్లాస్ డోర్స్ వాడడం జరిగింది. దీనిపైన డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు, శంకు చక్రం ఉంది, ప్లస్ ఇక్కడ ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ ఉంది. కింద కూడా మీరు పార్ట్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. తర్వాత గ్లాస్ సంబంధించిన మన హ్యాండిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదేంటంటే దీని యాక్సెస్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. లోపల ఎలాంటి ప్లేస్ లేకపోతే లోపలికి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. లోపలికి కూడా మనము డోర్స్ అనేది మనం పంపించుకోవచ్చు. సో ఇన్నర్ డిజైన్ చూసుకోవచ్చు మీరు, సేమ్ CNC జాలీ కటింగ్ ఇచ్చామండి. వెనకాల లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకున్నారా? ఇక్కడ ఈ విధంగా లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది వెనకాల. దాని తర్వాత ఈ CNC డిజైన్లో చూసుకుంటే లోపల మాత్రం పైన శంకు చక్ర నామం ఇవ్వడం జరిగింది, మధ్యలో ఓం పెట్టి కింద 2 లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది ఈ CNC డిజైన్లో మనము ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనము గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చామండి. తర్వాత కింద చూసుకుంటే ఒక ప్రసాదం ట్రే ఒకటి ఇచ్చాము. దాని తర్వాత ఒక డ్రా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక 2 స్టోరేజ్ సంబంధించిన డోర్స్ అనేది మనము ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనము డైనింగ్ అండ్ కిచెన్లో ఉన్నామండి. డైనింగ్ అండ్ కిచెన్లో మనము ఇంకొక యూనిట్ చేయడం జరిగింది. ఆ యూనిట్ ఏదో కాదు, మనం క్రాకర్ యూనిట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ క్రాకర్ యూనిట్ మీరు చూసుకోవచ్చు, దగ్గర మనకి నియర్లీ 8 feet వరకు ఒక క్రాకర్ యూనిట్ అనేది ఉండబోతుంది. 7 పైనే ఉంది, 7 feet పైనే ఉంది. సో ఈ క్రాకర్ యూనిట్లో మనము ఈ విధంగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ ఇచ్చాము ఇక్కడ మేము. సో ఇందులో మనం ఒక టాల్ యూనిట్ ఇచ్చామండి. ఈ టాల్ యూనిట్ కూడా ఈ కార్నర్ పెట్టాము. ఈ టాల్ యూనిట్లో చూసుకోవచ్చు ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. కింద కూడా ఒక 3 doors ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఇదొక డ్రా, ఇది మరొక డ్రా, ఇది ఇంకొక డ్రా. సో మొత్తం కలిపి మనం 3 doors ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో బేస్ యూనిట్లో చూసుకోవచ్చు, బేస్ యూనిట్లో మనము ఒక 2 drawers ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఒక 2 drawers ప్రొవిజన్ ఇచ్చాము బేస్ యూనిట్లో. సో మీరు చూసుకోవచ్చు డ్రాస్ కూడా అన్ని సాఫ్ట్ క్లోజింగే మనం ఇచ్చాం. ఎప్కో కంపెనీ సాఫ్ట్ క్లోజింగ్ ఉన్న డ్రాస్ అనేది మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మనం ఇవ్వడం జరిగింది. మీరు తర్వాత డ్రాస్ కింద కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము. ఈ విధంగా క్యాబినెట్లు మనం రెడీ చేసి స్టోరేజ్ అనేది ఇవ్వడం. ఇక్కడ కొన్ని పెద్ద బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా రైస్ బ్యాగ్స్ కానీ అలాంటిది ఇక్కడ ఈ కింద స్టోరేజ్లో మనం పెట్టుకోవచ్చు. సో ఓవర్ హెడ్లో చూసుకుంటే డెకార్ ఐటమ్స్ కానీ ఏదైనా
డిస్ప్లే సంబంధించి ఈ 2 బాక్సెస్లో మనం ఓపెన్ బాక్సెస్లో మనం పెట్టుకోవచ్చు. దాని తర్వాత చూసుకుంటే ఏదైతే కిచెన్ ఓవర్ హెడ్లో ఇచ్చామో అలాంటివి మనం హైడ్రాలిక్ లిఫ్టప్ అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చామన్నమాట. గ్లాస్ షట్టర్స్ ఇందులో ఏదైతే లిఫ్టప్లు ఇచ్చామో అవే మనం ఒక 2 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. తర్వాత ఇది అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్లు ఇచ్చాము. ఇవి వచ్చేసి వుడెన్ డోర్ సంబంధించిన హైడ్రాలిక్ గ్లాస్ లిఫ్టప్స్ అనేది మనం ఈ క్రాకర్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు క్రాకర్ యూనిట్లో కూడా మనము సేమ్ 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. ఏదైతే కిచెన్లో మనం వాడామో సేమ్ అదే ఇక్కడ కూడా వాడడం జరిగింది. వైట్ అండ్ స్కై బ్లూ బోత్ ఆర్ హై గ్లాస్లో మనం వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు మెజారిటీ ఆఫ్ ద హ్యాండిల్ మనం వాడలేదు. క్రాకర్ యూనిట్లో నాబ్స్ మాత్రమే వాడడం జరిగింది. ఇది టాల్ యూనిట్ కాబట్టి మనం ఇక్కడ నాబ్ వాడకుండా హ్యాండిల్ వాడడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ప్రతిదీ మనము బ్లాక్లో వాడడం జరిగిందనమాట. సో క్రాకర్ యూనిట్లో చూసుకుంటే ఇక్కడ కూడా మనము బేస్ సేమ్ గ్రానైట్ వాడడం జరిగింది. బేస్ యూనిట్లో మనము టాప్ ఏదైతే వాడామో అది గ్రానైట్ వాడడం జరిగింది. సేమ్ అదే కిచెన్లో వాడామో అదే ఇక్కడ కూడా వాడడం జరిగింది. జెడ్ బ్లాక్ గ్రానైట్ వాడడం జరిగింది. సేమ్ ఇది కూడా మనం ఫ్యాక్టరీలో నుంచే తీసుకొచ్చి మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. సో క్రాకరీలో మనము క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఇక్కడ. సో మనము ఇక్కడ టోటల్ ఈ బేస్ యూనిట్ నుంచి మనము ఓవర్ యూనిట్ మధ్యలో ఒక 2 feet అనేది డైమండ్ మిర్రర్ ఇవ్వడం జరిగింది. టోటల్ క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. మన క్లియర్ మిర్రర్ ఎందుకు ఇచ్చామంటే ఐదర్ మనము రోజ్ గోల్డ్ కానీ గోల్డ్ కలర్ కానీ సమ్ అదర్ బ్రౌన్ గ్లాస్ అనేది యూజ్ చేసి ఉంటే ఈ టోటల్ యూనిట్ని అది డామినేట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ క్లియర్ డైమండ్ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వ్యానిటీ యూనిట్లో మనం ఏం చేసామంటే ఒక బేస్ యూనిట్ ఇచ్చి బేస్ యూనిట్లో గ్రనైట్ టాప్ ఇచ్చుకొని ఇక్కడ మనము షింక్ అనేది ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఇది కూడా చూసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక షింక్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఫాసెట్ కూడా చూసుకోవచ్చు ప్రీమియం ఫాసెట్ ప్రొవిజన్ అనేది మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనము ఈ యొక్క టాప్ అంటే వ్యానిటీ టాప్ ఏం చేసామంటే ఈవిని ప్లెయిన్ వాల్గా ఉంచకుండా ఇక్కడ మనము టైల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతిదీ మనము 3D అనేది ఇవ్వడం జరిగిందనమాట. 3Dలో కూడా మనము మార్చడం జరిగింది. ప్రతిదీ మార్చి మనము ఏ విధంగా ఇచ్చామనేది కూడా మనము క్లియర్గా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే మనము కస్టమర్కి చూపించి దెన్ మనము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో 3D ఓకే అయిన తర్వాత మనము ఏ ప్రాజెక్ట్ అన్నా స్టార్ట్ చేస్తామన్నమాట. సో చూసుకోవచ్చు మనకి ఇది ఏ విధంగా మనకి డిజైన్ అనేది ఇచ్చాము. కింద ఈ యూనిట్లో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము. వాష్ బేసిన్ సంబంధించిన ఈ వ్యానిటీ వాష్ బేసిన్ సంబంధించిన స్టోరేజ్ అనేది ఇక్కడ మనము పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. సో ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ మనము 5 inch డీప్ తీసుకొని సీలింగ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మనము ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ లైట్ డిజైన్లో కూడా చూసుకోవచ్చు ఇట్లా ప్యారలల్ లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా డీసెంట్గా మనకి సీలింగ్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. సో దీంతోపాటు ప్రొఫైల్ లైట్తో పాటు మనము 4 additional సీలింగ్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అది కూడా 15 watts ఉన్న రౌండ్ LED లైట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే మరొక యూనిట్ ఏమి ఇచ్చామంటే ఇక్కడ వార్డ్రోబ్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ వార్డ్రోబ్ కూడా మనము 12 feet లెంత్ ఉన్న వార్డ్రోబ్ అనేది చేయడం జరిగిందన్నమాట. ఈ వార్డ్రోబ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అప్ టు 8 feet అనేది మనము స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 feet మనము స్వింగ్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే ఓపెన్ బుల్ డోర్స్ అనేది కూడా మనం అనవచ్చు అనమాట. ఈ స్లైడింగ్లో కూడా మనము 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగిందండి. ఒకటి వచ్చేసి ఫాస్టీ వైట్, ఇంకో కలర్ వచ్చేసి మనకి లైట్ బేజ్ కలర్ అనమాట. ఈ 2 కలర్ని మనము డిఫరెన్షియేట్ చేస్తూ మనము ఈ మిడిల్ గోల్డ్ కలర్ టీ పట్టీ అనేది ఇవ్వడం జరిగింది. 9 mm గోల్డ్ కలర్ టీ పట్టీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు స్లైడింగ్ హ్యాండిల్స్లో కూడా మనము ప్రీమియం స్లైడింగ్ హ్యాండిల్స్ వాడడం జరిగింది. బ్లాక్ కలర్ ఫినిష్ ఉన్న ప్రీమియం స్లైడింగ్ హ్యాండిల్స్ వాడడం జరిగింది అనమాట. ఇక్కడ 8 inch ఉన్న హ్యాండిల్స్ వాడడం జరిగింది. మరియు మనము లాఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనము నాబ్స్ వాడడం జరిగింది. ఇవి కూడా మనము బ్లాక్ కలర్లోనే వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏదైతే స్లైడింగ్ యూనిట్లో మనం వాడిన హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో రివర్సిబుల్ స్లైడింగ్ సెట్ అనమాట. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంత ఈజీగా వీల్ అనేది జంప్ అవ్వడం. సో మీరు ఇంటర్నల్గా చూసుకోవచ్చు ఏ విధంగా మనము డిజైన్ చేసాము.
సో ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు మనము టోటల్ ఇక్కడ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ ప్లేస్ బిఫోర్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడొచ్చు మీరు. ఎంటీ ప్లేస్ ఉందన్నమాట. దీన్నే మనం డిజైన్ చేసి ఫుల్ బాక్స్ వర్క్ చేసి మనము చేయడం జరిగింది. ఇంటర్నల్గా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ లైనర్ అనేది మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఈ పక్కన చూసినా కూడా మనము స్టోరేజ్ ఇచ్చాము. స్టోరేజ్ కూడా ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ సెల్ఫ్ అండి. మధ్యలో ఏదైతే మిడిల్ ఉందో ఇక్కడ వచ్చేసి రిమూవబుల్ సెల్ఫ్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి మూవ్ అవుతుంది అనమాట. ఈ సెల్ఫ్ మనము తీసేసుకొని ఇక్కడ కటన్ రాడ్ లేదా హ్యాంగర్ రాడ్స్ అనేది కూడా మనము ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో కిందది కూడా మనకి అడ్జస్టబుల్ సెల్ఫ్ అండి. ఇది కూడా మనము తీయచ్చు అనమాట. సో ఈ విధంగా స్లైడింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే స్వింగ్ వార్డ్రోబ్లో చూసుకుంటే ఒక లాకర్ అనేది ఇచ్చామండి. దానికి కూడా మనము ఒక నాబ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక 2 డ్రాస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా డ్రాస్ అనేది ఉందో. తర్వాత ఒక డ్రాకి లాక్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. ఇంటర్నల్గా చూసుకుంటే ఇన్నర్ లామినేటే వాడడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ప్రొవిజన్ మనము హ్యాంగర్ రాడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ షెల్ఫ్ మనం అడ్జస్టబుల్ షెల్ఫ్ అనేది లోపల ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ మనం సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడామండి. ఈ వార్డ్రోబ్లో కూడా చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్వింగ్ వార్డ్రోబ్కి మనము లాక్ కూడా ఇచ్చాము. ఈ లాక్ ప్రొవిజన్ కూడా మీకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసుకున్నారా సాఫ్ట్ క్లోజింగే అయ్యిందనమాట. ఈ సాఫ్ట్ క్లోజింగ్ చాలా స్లోగా మనకి సాఫ్ట్ క్లోజింగ్ అవ్వడం జరిగింది. దీని తర్వాత మనము లాక్ కూడా వేసుకొని దీన్ని మనము లేకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏ విధంగా లాక్ వేయచ్చు అనేది నేను చూపిస్తానండి. చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము టవర్ బోల్ట్ ఉంటుంది అనమాట. దీనికి ఆ టవర్ బోల్ట్ వేయాలి. ఒక డోర్లో మనం టవర్ బోల్ట్ ఫిక్స్ చేస్తాము. ఫస్ట్ ఈ టవర్ బోల్ట్ వేయాలి. దాని తర్వాత ఈ డోర్ అనేది మనము క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మనము లాక్ అనేది వేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ విధంగా లాక్ వేస్తామో అప్పుడైతేనే మనకి లాక్ అయినట్టు అనమాట. లాక్ అయిన తర్వాత మనకి లాగినా కూడా రాదనమాట. సో ఈ విధంగా కబోర్డ్కి లాక్ ప్రొవిజన్ అనేది మనం ఇవ్వచ్చు. సో తర్వాత మనం లాక్ చూసుకుంటే ఈ విధంగా మనం డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది లాక్లో కూడా. సో ప్రతిదీ మనము ఇన్నర్ వచ్చేసి లైనర్ వాడడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం అన్ని డోర్స్ ఓపెన్ చేస్తే చాలా స్పేస్ అనేది మనకి దొరుకుతుంది. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనం ఒక టీవీ యూనిట్ చేసామండి. 4x4 ఉన్న టీవీ యూనిట్. దీనికి మనం బేస్ యూనిట్ ఇచ్చాము. చూసుకోవచ్చు మీకు ఏ విధంగా ఒక బేస్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డ్రాప్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనము రిమోట్ యాక్సెస్ కోసము ప్రొఫైల్ గ్లాస్ షట్టర్ ఇవ్వడం జరిగింది. అల్యూమినియం బ్లాక్ కలర్ ప్రొఫైల్ గ్లాస్ షట్టర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా చూసుకోవచ్చు మీకు ఏ విధంగా మనం ఇచ్చామో సాఫ్ట్ క్లోజింగ్ ఇది కూడా మనకి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఓవర్ హెడ్ ఇక్కడ మనం టీవీ బ్యాక్ ఫ్రేమ్ ఏమి ఇచ్చామంటే ఒక ప్లెయిన్ ప్యానల్ ఇచ్చి ఈ విధంగా ఒక గోల్డెన్ టీ పట్టీస్తో 9mm టీ పట్టీస్తో డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనము ఫాస్టీ వైట్ యాజ్ వెల్ యాజ్ లైట్ కలర్ బేస్ సంబంధించిన లామినేటే హై గ్లాస్లో వాడడం జరిగింది అనమాట. సో మనము ఈ రిసీనస్ కయార్లో చూసుకుంటే ఏసీ పాయింట్ అనేది ఈ విధంగా ఇట్ సైడ్ మనకు వెస్ట్ సైడ్ ఉన్న ఫ్లాట్లకి ఏమవుతుందంటే ఒక బీమ్ రావడం జరిగిందనమాట. చూసుకోవచ్చు అక్కడ ఒక బీమ్ అనేది రావడం జరిగింది. సో దానికి మనము ఏసీ పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అనేసి మనము ఈ విధంగా ఒక సింపుల్గా ప్యాకింగ్ చేసామన్నమాట. జస్ట్ ఒక ఫ్రంట్ దీని లెవెల్లో బీమ్ లెవెల్లో తీసుకొని ఇక్కడ ప్యాకింగ్ చేసుకొని ఇక్కడే హోల్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మరొక యూనిట్ ఏం చేసామంటే మనము డ్రెస్సింగ్ యూనిట్ చేసాము. ఇది వచ్చేసి 3 feet పైనే ఉంటుంది అనమాట ఈ డ్రెస్సింగ్ యూనిట్. ఇందులో మనం ఏం చేసామంటే ఒక ఓపెన్ డోర్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఓపెన్ డోర్ సంబంధించిన బాక్స్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మిర్రర్ ప్రొఫైల్ షట్టర్లో మనము మిర్రర్ పెట్టామన్నమాట. ప్రొఫైల్ షట్టర్లో మిర్రర్ పెట్టి మనము ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చాం. దీనివల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. మిర్రర్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. సో కింద చూసుకుంటే డ్రా యూనిట్లో బేస్ యూనిట్లో ఒక 2 డ్రాస్ ప్రొవిజన్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఒక డోర్ ఓపెన్ డోర్ ప్రొవిజన్ అనేది కూడా ఇన్సైడ్ స్టోరేజ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము 2 కలర్ కాంబినేషన్లో చేసాము. ఒకటి ఫాస్టీ వైట్, మరొకటి బేజ్ కలర్ కాంబినేషన్లో చేసాము. ఇక్కడ చూసుకుంటే మనం హ్యాండిల్ వాడలేదండి. ఇక్కడ చూసుకుంటే మనము నాబ్స్ వాడడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ నాబ్స్ వాడడం జరిగింది. మిర్రర్ కూడా మనం 5mm మిర్రర్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం రండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసామండి. ఫాల్ సీలింగ్ చేసి ఈ విధంగా ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్లో. ప్రొఫైల్ లైట్తో పాటు మనము
ఎల్ఈడి సీలింగ్ లైట్స్ కూడా, రౌండ్ లైట్స్ కూడా 15 వాట్స్ సంబంధించిన లైట్స్ కూడా మనము ఈ ప్రాజెక్ట్లో మనము ఇవ్వడం జరిగిందనమాట. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే టోటల్ ప్యారలల్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది మనకి ఒక రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తుంది లేదా స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది. కానీ మనం ఏం చేసామంటే లైట్కి మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగిందనమాట ఈ ప్రొఫైల్ లైట్ డిజైన్లో. సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనము చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసాము. సో మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఏం చేసామంటే అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన యూనిట్ అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే వార్డ్రోబ్ అనేది వెరీ నెసెసరీ అనమాట. వార్డ్రోబ్ కానీ బెడ్ కానీ ఇలాంటివి. సో మనం ఏం చేసామంటే ఈ ప్రాజెక్ట్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఒక స్వింగ్ వార్డ్రోబ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్వింగ్ వార్డ్రోబ్లో కూడా చూసుకోవచ్చు మనము టోటల్ 2 కలర్ కాంబినేషన్ వాడామండి. ఒకటి వచ్చేసి లైట్ బేజ్, ఇంకోటి వచ్చేసి ఫాస్టీ వైట్ కలర్ అనమాట. సో చూసుకుంటే ఈ వార్డ్రోబ్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఇప్పుడు మీకు ఇంటర్నల్గా నేను చూపించబోతున్నాను. సో ఇంటర్నల్గా కూడా చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా మనం పార్టిషన్స్ ఇచ్చాము, డ్రాస్. టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మనకి ప్లెయిన్ వాల్స్ ఉన్నాయండి. ప్లెయిన్ వాల్స్ ఉంటే మనం ఈ విధంగా డిజైన్ చేసాం. యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో కూడా ఇక్కడ ఈ క్లిప్లో వేస్తాం చూడండి. మొత్తం ప్లేన్ ఉంది, ఎలాంటి షెల్ఫ్లు లేవు మనకి ఈ ప్రాజెక్ట్లో. మొత్తం మనము ఇక్కడ ఉండే మనము ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది చూసుకోవచ్చు, వార్డ్రోబ్లో మనము ఏ విధంగా ఒక 2 డ్రాస్ ఇచ్చి ఇక్కడ సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. పైన చూసుకుంటే ఈ విధంగా మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇన్నర్ వార్డ్రోబ్ ప్రతి ఇన్నర్ లామినేట్ ఏదైనా సరే మనము ఇక్కడ ఫ్యాబ్రిక్ వాడడం జరిగిందనమాట. ఎక్కడ మనము వైట్ వాడలేదండి. అన్లెస్ అంటే కస్టమర్ వైట్ కావాలని కోరుకుంటే తప్ప మనం ఏ ప్రాజెక్ట్లో వైట్ అనేది వాడామన్నమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనము లాక్స్ వచ్చేసి గోద్రేజ్ కంపెనీలో వాడాము. అండ్ హార్డ్వేర్ వచ్చేసి మనము ఎప్కోలో వాడడం జరిగిందనమాట. సో ఈ వార్డ్రోబ్లో ఇంకొక పార్టిషన్లో చూసుకుంటే ప్రతిదీ మనం ఇక్కడ షెల్ఫ్ ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి షెల్ఫ్ మనము రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రతిదీ మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట షెల్ఫ్. సో అందుకనే పైన ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ మనము కటన్ రాడ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనము ప్రతి దాంట్లో సెల్ఫ్ ఇచ్చాము. ఈ ప్రతి ఒక్క హార్డ్వేర్ మనము సాఫ్ట్ క్లోజింగే వాడడం జరిగింది. ఎప్కో నుంచి మనము ప్రతిదీ సాఫ్ట్ క్లోజింగ్ ఇక్కడ మనం వాడడం జరిగింది. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా సాఫ్ట్ క్లోజింగ్ అవుతుందో. సో పైన కూడా మనం లాఫ్ట్లో కూడా డోర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడడం జరిగింది. ప్రతిదీ ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ డ్రాస్ కానీ హింజెస్ కానీ ప్రతిదీ మనం సాఫ్ట్ క్లోజింగ్ వాడడం జరిగింది. కాబట్టి ప్రతిదీ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా సాఫ్ట్ క్లోజింగ్ అవుతుందో. సో ఇక్కడ హ్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ 8 ఇంచ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వాడడం జరిగిందనమాట. ఇది చూసుకోవచ్చు మీకు ఏ విధంగా ఉందో హ్యాండిల్స్. పైన మాత్రం లాఫ్ట్కి మాత్రం మనము నాబ్స్ వాడడం జరిగిందనమాట. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ. ఇప్పుడు మనము 2 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చూసామనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి రిసీనాస్ కయాన్ ఏ బ్లాక్లో ఉందండి. ఈ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1388 స్క్వేర్ ఫీట్ అనమాట. ఈ ఫ్లాట్లో మనము ఫాల్ సీలింగ్ నుంచి వుడ్ వర్క్ వరకు మనమే చేయడం జరిగిందనమాట. సో ఏ విధంగా మనము ఈ ప్రాజెక్ట్ మనం చేసాము, ప్లస్ ఏ విధంగా సార్ మన కస్టమర్ ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ ఫ్లాట్ ఓనర్ శ్రీ వెంకట శ్రీనివాస్ గారితో ఉన్నామండి. మనము వెంకట శ్రీనివాస్ గారు ఈ ఫ్లాట్ ఓనర్ అండి. 1388 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ ఇది. సో ఇప్పుడు మనం సార్ ఒపీనియన్ ప్లస్ సార్ రివ్యూ మనం ఈ వీడియోలో మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. సార్ యాక్చువల్గా మీరు ఆర్బీ ఇంటీరియర్ అని మీకు ఎలా తెలిసింది, వీళ్ళకే ఎందుకు ఇవ్వాలనిపించింది, సో వాళ్ళతో వెళ్తే ప్రాజెక్ట్ బాగా వస్తుంది లేదా డిజైన్ పరంగా హెల్ప్ చేస్తారు అని మీరు ఏ విధంగా నమ్మారు, అసలు ఫస్ట్ మమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు అనేది మా ఆడియన్స్ కోసం కొంచెం చెప్పండి సార్. తప్పకుండా. యాక్చువల్గా నాకు ఆర్బీ ఇంటీరియర్ అని నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తున్నాను. మామూలుగా ఏ కంపెనీ వాళ్ళు లేదంటే ఏ ఇంటీరియర్ వాళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పేసి చెక్ చేస్తున్నా. సో నాకు ఆర్బీ ఇంటీరియర్ ఒక వీడియో కనిపించింది అనమాట. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. సో చాలా బాగుంది, సో ఒకసారి వెళ్ళి కలుద్దాము,
సో వీళ్ళు ఎలా చేస్తున్నారు, ప్రైస్ ఎంతలో చేస్తున్నారు, మన బడ్జెట్లో చేస్తున్నారా లేదా, సో అని మా ఫాదర్ని తీసుకుని నేను వచ్చి నాగరాజు గారిని కలిసాను. సో నాగరాజు గారు కలిసిన తర్వాత మీకు ఏ విధంగా ఇన్పుట్ ఇచ్చారు? లైక్ డిజైన్ పరంగా కానీ, కొటేషన్ పరంగా కానీ, లేకపోతే ఇంకేదైనా హెల్ప్ ఏ విధంగా మీకు డిజైన్గా కానీ ఏ విధంగా మీకు హెల్ప్ చేయడం జరిగింది? యాక్చువల్గా నాగరాజు గారు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏమేమి అడిగారు. సో మేము చెప్పాము. సో దాన్ని బట్టి తను కొటేషన్ ఇచ్చారనమాట. సో ఆ కొటేషన్ మేము అనుకున్న బడ్జెట్లోనే వచ్చింది. సో వీఆర్ ఫైన్. సో మీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో మీరు బాగా చేస్తున్నారు. సో అండ్ బడ్జెట్ కూడా మా లిమిట్లో ఉంది, మేము అనుకున్న ప్రైస్లో ఉంది. సో వీఆర్ డిసైడెడ్ టు గో విత్ ఆర్బీ. సో ఈ కమ్యూనిటీలో లైక్ రిసీనా స్కయాన్ కమ్యూనిటీలో ఎన్నో ప్రాజెక్ట్స్ లైక్ ఎంతోమంది ఇంటీరియర్స్ ఉండడం జరిగింది. సో కాల్డ్ ఇంటీరియర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉండడం జరిగింది. సో నాకు తెలిసి మీకు చాలామంది దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. లైక్ మీ నెంబర్స్ ఎవరెవరికి వెళ్ళి మీకు ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి, మేము చేస్తాం అని. సో వాళ్ళందరిని వదిలిపెట్టి ఏ ఫోన్ కాల్ చేయని ఆర్బీ ఇంటీరియర్కి ఇవ్వడానికి కారణం ఏంటి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు మీతో కన్వర్జేషన్ చేసిన తర్వాత మాకు అనిపించింది అనమాట, అంటే జెన్యున్ ఫీడ్బ్యాక్లా అనిపించింది మీరు చెప్పేవి. సో వెరీ ఇంప్రెస్డ్ విత్ both you and Nagaraj. I discussed with both of you, and I feel that you are telling the genuine feedback about your services and everything. సో సార్ మనం వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు, ప్రాజెక్ట్ అయ్యేంత వరకు మీకు 3D మనం స్టార్ట్ చేసినప్పుడు 3D ఇవ్వడం జరిగింది. 3Dలో మీకు ఏ విధంగా హెల్ప్ చేయడం జరిగింది? లైక్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి మనం 3D ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇనీషియల్గా ఇచ్చిన కాంబినేషన్లో కొంచెం మీకు నచ్చకపోతే మనం వచ్చి మీకు సాయం చేయడం జరిగింది. కాబట్టి అది కూడా ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి సార్. లైక్ మనం 3Dఏ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మనం హెల్ప్ చేస్తాము, డిజైనింగ్ పరంగా కానీ, లేకపోతే ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు ఒకసారి మా వ్యూవర్స్కి మీరు చెప్తే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది 3Ds ఇస్తుంటారు కాబట్టి. సో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి సార్. యాక్చువల్గా ఫస్ట్ టైం మేము కలర్ కాంబినేషన్ సెలెక్ట్ వచ్చినప్పుడు నాగరాజ్ గారితో మీట్ అయ్యాము. ఆయన ముందు మమ్మల్ని అడిగారు ఏ కలర్ చూస్ చేసుకుంటున్నాము అని. సో మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు, మేము చెక్ చేసుకోవాలి, క్యాటలాగ్ అని చెక్ చేసుకొని చెప్తామని చెప్పాము. బట్ అప్పుడు ఏమన్నారంటే మేము ఒక కలర్ అనుకుంటున్నాము మీ ఫ్లాట్కి అని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఏం చెప్పారంటే ఈ కలర్ కొంచెం ఎక్రిలిక్ మోడల్లో ఉంటుంది. సో ఇది హై గ్లాస్ బట్ ఎక్రిలిక్లో కనిపిస్తుంది. సో ఈ కలర్ కాంబినేషన్ వెళ్తే చాలా బాగుంటుంది సార్ అని చెప్పారనమాట. సో మాకు ఫస్ట్ టైము 3D ఇచ్చినప్పుడు టోటల్గా ఇదంతా బ్లూ అనమాట. సో కిచెన్లో కంప్లీట్ బ్లూ కాంబినేషన్, క్రాకరీ కూడా బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. సార్ ఏదైతే చెప్తున్నారో కంప్లీట్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది క్లిప్ నేను మీకు ఇక్కడ వేసి చూపిస్తాను చూడండి. అంటే సార్ ఇంతకుముందు మేము ఇచ్చిన ఫస్ట్ డిజైన్లో టోటల్ ఫుల్ బ్లూ వేసి మనం ఏ విధంగా చూపించామనేది ఇక్కడ మీకు ఒక క్లిప్ వేస్తాను, మీరు చూడండి సార్. సారీ సార్, కంటిన్యూ. సో కంప్లీట్గా బ్లూ ఇచ్చిన తర్వాత మేము బ్లూ బదులు ఇంకేమన్నా కలరు అయితే బాగుంటుందని చెప్పేసి మేము వేరే గ్రీన్ కలరు అలా అనుకున్నాము. బట్ మళ్ళీ ఫర్దర్ డిస్కషన్స్ తర్వాత గ్రీన్ కంటే బ్లూ బాగుంటుంది అని నాగరాజ్ గారు చెప్పారు. అండ్ రవి కూడా సజెస్ట్ చేశారు. సో ఇట్స్ యువర్ చాయిస్ అని చెప్పారనమాట. సో నేను తర్వాత మా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనల్గా ఓకే వీ విల్ గో విత్ బ్లూ, బట్ కంప్లీట్ బ్లూ అయితే మరీ డామినేటెడ్గా ఉంటుందేమో అని చెప్పేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. జనరల్గా మనం ఎక్కడైనా ఏదైనా కాంబినేషన్ చూసామంటే బ్లూ ఉన్నదంటే దాని పక్కనే వైట్ ఉంటుంది అనమాట. సో వీ డిసైడెడ్ టు గో విత్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. సో దట్స్ ద రీజన్ వీ సెలెక్టెడ్ బ్లూ అండ్ వైట్. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎవ్రీథింగ్ హై గ్లాస్ వాడడం జరిగిందండి. ఏదైతే మనకు కనిపిస్తున్న బ్లూ కలర్ అండ్ ఆల్సో మనకు కనిపిస్తున్న వైట్ కలర్ ప్రతిదీ ఈ కిచెన్లో మనము ఎక్రలిక్ వాడలేదండి, టోటల్ హై గ్లాసే వాడాము. సో మన దగ్గర ఎక్రలిక్ ఫినిషింగ్ వచ్చే హై గ్లాస్ లామినేట్ క్యాటలాగ్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం సార్ వాళ్ళకి సార్ ఈ కలర్ వెళ్ళండి బాగా వస్తుంది ఫైనల్గా అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే మనం 3Dలో ఫుల్
బ్లూ వేసి చూపించడం జరిగింది, అది మాకే నచ్చలేదు. దాని తర్వాత ఈ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. సో సార్ వాళ్ళు కూడా మనకు అది సజెషన్ ఇవ్వడం జరిగింది. సో కాంబినేషన్ ఆఫ్ కస్టమర్ అండ్ డిజైనర్ కాంబినేషన్లో పోతే మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనకి శ్రీనివాస్ గారు చాలా హెల్ప్ చేశారండి. లైక్ ప్రతి డిజైనింగ్లో కూడా అంటే ఈ డిజైన్ బాగుంటుందా బాగోదా అని చెప్పేసి మన దగ్గర ప్రతిసారి ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళడం జరిగిందనమాట. సో మనని నమ్మి మన చేతిలో పెట్టి ఈ ప్రాజెక్ట్ని ఇంత గొప్పగా రావడానికి సాయం చేసిన శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు సార్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. లైక్ ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది, మేము చాలా సంతోషంగా ఉంది. సింపుల్గా చాలా నీట్గా వచ్చింది ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ వచ్చే వరకు ఎలా జరిగింది జర్నీ అనేది ఇప్పుడు సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్, మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర ఒక 15 days తర్వాత కొంత ఇబ్బంది అడగడం జరిగింది. లైక్ కార్పెంటర్స్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చి, వర్కర్స్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చి ఒకేసారి అందరు వెళ్ళిపోవడం జరిగింది. ఒక 1 week మన వర్క్ ఆగడం జరిగింది. ఆ సమయంలో మీరు కూడా కొంచెం టెన్షన్ పడ్డారు. లైక్ ఏ పని జరగట్లేదు రవి అని చెప్పి నాకు కూడా కాల్ చేయడం జరిగింది. సో మీరు పడ్డ టెన్షన్కి మేము ఇచ్చిన అవుట్పుట్కి దాని తర్వాత మేము ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వేరే టీమ్ని పెట్టడం, వర్క్ ఇమీడియట్ చేయడం, ఫాస్ట్ చేయడం, ప్లస్ కొన్ని చేంజెస్ కూడా మనం చేసినాం. అంటే మనకు అది లాస్ట్లో పోయినా కూడా మీరు సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి మనం ఈ ప్రాజెక్ట్లో కొన్ని లైక్ టీవీ యూనిట్లో రాఫ్టర్స్ చేంజ్ చేయడం కానీ కొన్ని చేయడం జరిగింది. కొంత అంటే ఇబ్బంది జరిగింది, లేకపోతే ఇట్లా కార్పెంటర్స్ లేక వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం దాన్ని టేక్ ఓవర్ చేసుకొని ఏ విధంగా మనం ముందుకెళ్ళడం అనేది మీకు ఎలా అనిపించింది? లైక్ అంటే మీరు అనుకున్నారా వీళ్ళు నిలబడగలుగుతారు, చేయగలుగుతారు, అంటే వీళ్ళు మనకి లాస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు, నేను అనుకున్నట్టు 3Dలో ఇచ్చినట్టు హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు అని చెప్పి మీరు అనుకున్నారా? సో యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసిన 15 days తర్వాత ఒక 2 weeks ఆర్ 1 week వర్క్ ఏం కంప్లీట్గా ఆగిపోయింది. నాకు జనరల్గా నేను ఎవ్రీ వీక్ వచ్చి చెక్ చేసుకుంటుంటాను. బట్ ఒక 1 week కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్ తర్వాత కూడా అలానే ఉంది. సో నేను అప్పుడు నాగరాజు గారిని రీచ్ అవుట్ అయ్యాను. సో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అందరూ వెళ్ళిపోయారు. సో మా దగ్గర చాలా బ్యాకప్ ఉన్నారు రిసోర్సెస్, సో మీకు ప్రాబ్లం ఏం లేదు అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో తర్వాత నెక్స్ట్ 1 weekలో మళ్ళీ కొత్త వర్కర్స్ని జాయిన్ చేశారు. సో దే డిడ్ వెరీ గుడ్ జాబ్. సో విత్ ఇన్ 2 weeksలో వాళ్ళు ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. సో ఇంటీరియర్ డిజైన్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని సాల్వ్ చేసి ఎదుర్కొని ముందు నించోవడం అనేదే ఆర్బీ ఇంటీరియో మెయిన్ అజెండా అనమాట. సో ఎందుకంటే కస్టమర్ అనేదే మాకు ఇంపార్టెంట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఇంపార్టెంట్. సో మేము ఎప్పుడు మా కస్టమర్ గురించి ఆలోచిస్తాం. మా కస్టమర్ ఏ కొద్ది నెగిటివ్ ఫీలింగ్ మా మీద పెట్టుకుంటారనే ఉద్దేశం, భయం పెట్టుకునే మేము వర్క్ చేస్తాం. సో సార్, ఈ ప్రాజెక్ట్కి మేము చేసిన వర్క్కి ఫర్దర్గా మీకు ఇచ్చే సర్వీస్కి మీరు మాకు ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? రేటింగ్ అయినా, రివ్యూ అయినా, లేకపోతే మా ఆడియన్స్కి మీ మనసులో ఉన్నది ఏమైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పచ్చు ఫ్రాంక్గా. సో యాక్చువల్గా నాకు మీ దగ్గర చాలా జెన్యున్గా అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు మీరు, బోత్ నాగరాజ్ గారు, రవి గారు. నేను ఎప్పుడు కాల్ చేసినా కానీ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఒకవేళ కాల్ లిఫ్ట్ అయిపోయినా ఇమ్మీడియట్గా తర్వాత వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత కాల్ చేసేవాళ్ళు. సో అక్కడ వరకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మీతో ఒక అంటే క్లయింటు ఒక కస్టమరు అలా కాకుండా ఒక జస్ట్ ఫ్రెండ్లీగా అనమాట. సో నాగరాజు గారికి నేను చేసినప్పుడల్లా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫీలింగ్ అనమాట నాకు. ఈవెన్ గోపి కూడా చాలా హెల్ప్ చేశాడు. సో ఎవ్రీ టైమ్ నేను ఏదన్నా చెప్పాలన్నా కానీ గోపితో కానీ నాగరాజ్తో కానీ ఎనీ టైమ్ ఐ కెన్ కాల్ టు దెమ్ అండ్ దెన్ ఐ కెన్ షేర్ మై వ్యూ టు దెమ్. సో వెరీ ఫ్రెండ్లీ నేచర్. సో యాక్చువల్గా ఐ కెన్ గివ్ 5 out of 5, but need to improve some little bit. Yeah. తప్పకుండా సార్ మీరు ఇచ్చే రివ్యూకి, మీరు ఇచ్చే రేటింగ్కి తప్పకుండా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మేము అది సాల్వ్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ప్రతిదీ 100% అంటే ఎవరు అంటే లైఫ్లో మనం ప్రతిదీ 100% చేయలేం కాబట్టి చేసిన దానికి 100% న్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తాం సార్. ఆర్బీ ఇంటీరియో ప్రతి ప్రాజెక్ట్లో కూడా మనము
ఏదైనా ఇంప్రూవ్ చేయాలనే ప్రయత్నం చేస్తాము. ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయడానికే మా ఆలోచన ఉంటుంది. ప్లస్ కొత్తగా ఏదైనా పెట్టాలనే మన ఆలోచన ఉంటుంది సార్. సో ప్రతిదీ లైఫ్ అనేది ఎవ్రీడే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉన్నాం సార్. మనం రేపు కూడా ఈరోజు ఎంతవరకు నేర్చుకున్నాం రేపు ఇంకా డబల్ నేర్చుకోవాలని అనుకుంటాం. సో మీలాంటి వాళ్ళు రివ్యూలు, మీలాంటి వారి ఇన్పుట్స్ మాకు చాలా అవసరం. తప్పకుండా ఏదన్నా ప్రోస్ ఉన్నా కాన్స్ ఉన్నా మాకు చెప్పండి సార్. నేను తప్పకుండా దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని సాల్వ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. మనం ప్రాబ్లమ్ని ఎదుర్కొంటాం సార్, మనం పారిపోము. సో ప్రాబ్లం ఎదుర్కొని ముందుండి దాన్ని సాల్వ్ చేసేంత వరకు మనం నిద్రపోము. ఆ విధంగానే ముందుకెళ్తాం. కాబట్టి సో మీరు ఇచ్చే రేటింగ్ని మేము చాలా సంతోషంగా స్వీకరిస్తాం సార్. సో మీరు చూసుకోవచ్చు, ఇప్పటివరకు ఈ ఫ్లాట్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతిదీ క్లియర్గా మనం చూపించడం జరిగింది. 3D కానీ 2D కానీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ మనం ఏం చేసామనేది ప్రతిదీ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటి వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలా ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ వీడియో ఉన్నాయి. డిజైన్స్ పరంగా కానీ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ పరంగా కానీ మీరు చూడొచ్చు. మీకు నచ్చితే మీకు కూడా ఇంటీరియర్ సర్వీస్ చేసుకోవాలనుకుంటే దయచేసి ఆర్బీ ఇంటీరియర్ని బాచ్పల్లిని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి మేము బెస్ట్ ఇవ్వడానికే మా 100% మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ.